నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ఆటో డ్రైవర్ తెలిపిన వివరాలు. కూటమి ప్రభుత్వం స్త్రీ శక్తి అనే పేరు మీద మహిళలకు ఉచిత బస్సు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా మా ఆటో డ్రైవర్లకు చాలా ఇబ్బంది కలుగుతోంది. అందరూ ఫ్రీ బస్సులు వెళితే మా ఆటో వాళ్ళ పరిస్థితి ఏంటి? ఫైనాన్స్లో ఆటోలు తెచ్చుకుంటూ జీవనం గడుపుతున్నాం. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఫ్రీ బస్ ఏర్పాటు చేయడం వల్ల మేము చాలా నష్టపోతాం. అలాగే కేవలం ఆడవాళ్లకు మాత్రమే ఫ్రీ బస్ ఏర్పాటు చేయడం సరికాదు. మేము ఓటు వేశాము, మా ఆడవాళ్ళు ఓటేశారు, మా అన్నతమ్ముళ్ళు అందరూ ఓటు వేశాం. కాబట్టి మగవారికి ఫ్రీ బస్ ఏర్పాటు చేయాలి అంటూ ఆటో డ్రైవర్ ఆవేదన వ్యక్తం చేశారు. నరసింహాచార్య. ఎక్కడ ఉంటారు మీరు? ఎమ్మిగనూరు. ఏం పని చేస్తారు? ఆటో డ్రైవర్. ఓకే, మీ సమస్య చెప్పండి. మా సంస్థ శ్రీ శక్తి అని నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం గారు, కూటమి ప్రభుత్వము స్త్రీ శక్తి ఫ్రీ బస్సులు ఇచ్చింది. కానీ మాకైతే ఆటోలకి చాలా ఇబ్బంది అవుతుంది. అందరూ ఫ్రీలలో ఆటో బస్సులో పోతే మేము ఆటో ఇప్పుడు లక్షలు 5 లక్షల రూపాయలు పడుతుంది ఆటో. మా జీవన ఉపాధి 99% ఖరాబ్ అయినట్లే. ఇంకా వాళ్ళకేస్తే మీకెందుకు ఫ్రీ? ఇది ఇబ్బంది అవుతుంది. మాకేం ఫ్రీ అవుతుంది సార్? ఇప్పుడు ఆటో వాళ్ళు ఏం చేస్తారంటే మా ఆటో తోలుతాం వాళ్ళని, వాళ్ళు ఏదో ఫ్రీ పెడుతున్నారు కదా వాళ్ళకి. వాళ్ళు బస్సు ఎక్కుతారు పోతారు, ఇంకా ఆడ ఇంటికాడంటే ఇంటికాడ ఆపుకుంటారు. మా పరిస్థితి మేము ఏం కంతులు తెచ్చింటాము, కంతులు కట్టుకోవాలి. ఒకటి 5 లక్షల రూపాయలు లోకల్లో పోయారు కదా, వాళ్ళు బస్సు దిగినప్పుడు మీతో ఆటోకి వస్తారు. సార్ మేము కూడా కొంచెం ఊర్లోకి పోతాము, ఫ్యామిలీ ఏదన్నా ఫంక్షన్ ఉన్నా మా ఆటోలో ఎక్కిపోతాం. లేడీస్ ప్రిఫరెన్స్ ఇచ్చేది, బస్సు టైం టు టైం ఉండవు. కాబట్టి ఇప్పుడు మనకి ఆటో అయితే కంఫర్టబుల్ ఉంటుందని చెప్పి వాళ్ళు ఏదో మనం 100-200 ఆటో ఇటో చేసుకుని పోతుంటాం. మా జీవనోపాధి 90% పోయినట్లే సార్. దయచేసి చెప్తాము, మేము 5 లక్షలు పెట్టి ఆటో తెచ్చుకుంటాం. ఆటో డ్రైవర్ల గురించి కొద్దిగా దృష్టి సారించి మాకేదో ప్రత్యామ్నాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. వాళ్ళు ఓటు వేయలేదా సార్? మేము కూడా ఓటు వేసినాము. మేము కూడా ఓటు వేయాలని చెప్పి మేము కూడా చెప్పినాము. కూటమి ప్రభుత్వం ఓటు వేయండి అన్నాము. కానీ ఇప్పుడు మా జీవనోపాధి మీద కొడుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు కూడా ఏదో ఒకటి ఆలోచన చేసి నాకు ప్రత్యామ్నాయంగా చేయాలని కోరుకుంటున్నాను అన్నాడు. ఇప్పుడు నేను, నా భార్య, నా పిల్లలు పోతున్నాము. ఇప్పుడు ఆటో వాళ్ళు అంటే నా భార్య బస్సు ఎక్కించి 1 గంట 2 గంటల తర్వాత నేను వేరే బస్సు పుడుకొని పోవాలంటే వాళ్ళు ఏడున్నాలా, మేము ఏడున్నాలా, మేమందరం ఎప్పుడు కలాలా? ఇప్పుడు ఏం చేయాలి? వాళ్ళకి కూడా అలా చేయాలా? ఇప్పుడు ఏదైనా కానీ ఏమంటామంటే మీ తండ్రి ఎవరు అంటాం, డేట్ ఆఫ్ బర్త్ దాంట్లో ఆధార్ కార్డులో కానీ రేషన్ కార్డులో, లేదా నీ భార్య ఎవరు, నీ భర్త ఎవరు అంటాము. అలా దీన్ని కూడా భార్య భర్తలు ఇద్దరు కలిసి ఉంటే కూడా పోవచ్చు అని చెప్పి ఆధార్ కార్డు లేదంటే రేషన్ కార్డు చూపించి పోవచ్చు అంటే ఇంకా ప్రాబ్లమ్ ఉండదు సార్. అంటే మేము కూడా ఓటేసాం కదా సార్. మగవాళ్ళని కూడా ఫ్రీ బస్సు పోవాలి సార్. ఇప్పుడు భార్య బస్సుకి, భర్త బస్సుకు, పిల్లలకు బస్సుకు ఇది ఎట్లుంటుంది అంటే లాంగ్ అయిపోతుంది. వాళ్ళు పోయి బస్ స్టాండ్లో ఉండడం తెలియదు. ఇప్పుడు ఎట్లుంటుంది సార్? ఇప్పుడు దొంగలు ఎవరో ఏదో రకరకాల బస్ స్టాండ్లో జరుగుతుంటాయి. దాంట్లో పోయి వీళ్ళు పోయి బస్ స్టాండ్లోనే ఉండాలా, మేము వాళ్ళు ఆడి పోవాలా? మరి వాళ్ళు బుడుకుంటూ పోవాలా? చెప్పేది ఆడవాళ్ళు దాంట్లోనే మొగలు కూడా కొన్ని సీట్లు అరేంజ్ చేస్తారు, కానీ డబ్బులు పెట్టి పోవాలి మొగలు అంతే. అవును సార్, దొరకడం లేదు కదా సార్. మేము కర్ణాటకలో పక్కన కర్ణాటకలో చూసినాం కొట్లాడి లేడీస్. తర్వాత తెలంగాణలో కొట్లాడిని చూసినాం. రైకలు చెప్పుకుని నెత్తులు దూకుని లాస్ట్కి ప్రమాదకరంగా హాస్పిటల్లో కూడా జాయిన్ అయ్యారు సార్. జస్ట్ సార్ ఇంకొక 3-5 days చూడండి మీరే. మన రాష్ట్రం, తెలుగు రాష్ట్రంలో కూడా, ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్ని జరుగుతాయో మీకే అర్థమవుతుంది. ఏం లేదు సార్, చేసే అందరికీ ఉంటే ఎక్కిపోవచ్చు అని చెప్తే ఇంకా అసలు ప్రాబ్లమే ఉండదు. ఇద్దరు ఫ్రీ బస్సు ఉంటే ఇంకా ఎవరు ప్రాబ్లమే ఉండదు. ఇంకా ఇప్పుడు ఇద్దరు ఫ్రీ బస్సు ఉంటే ఏం టెన్షనే ఉండదు. ఇంకా మేము ఓటేసాం కదా సార్. మేము ఓటేసాం, మా పిల్లలు ఓటు వేయించాము, మా బ్రదర్స్ సిస్టర్స్ అందరూ ఆల్ మా ఫ్యామిలీ ఎంతమంది అంతమంది ఓటేసాం కదా. ఇప్పుడు ఒక్కరికే న్యాయం చేస్తామంటే మా కాబట్టి దయచేసి చెప్పేది ఏమంటే చేసి అందరూ న్యాయం చేయండి, లేదా మా ఆటోలో సపరేట్ అని ఏదో ప్రత్యేకంగా ఆలోచన చేయండి. మేము ఆటోల గురించి చెప్తాం చూడు. మళ్ళీ మా పేరు నరసింహాచార్య, ఎమ్మిగనూరు, కర్నూలు జిల్లా. ఆటోలు చూపట్లే.